హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 23 అండి. ఇంకా కథలోకి వెళ్తే సిద్ధు అనన్య ఇంటికి చేరుకున్నారు. అనన్య సిద్ధు కీర్తనల గురించి ఆలోచిస్తూ నిరుత్సాహపడింది. సిద్ధు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకుంటూ కీర్తనతో ఫోన్ మాట్లాడుతూ ఉండడం అనన్య అబ్జర్వ్ చేస్తుంది. అనన్య సిద్ధు కీర్తనతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి అనుకుని తనకు కనపడకుండా ఉండి వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు ఏం వినపడనప్పుడు నేను ఇక్కడ ఉండి యూజ్ ఏంటి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళబోతుంది. అప్పుడే అనన్య చేయి తగిలి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ పడిపోతుంది. ఆ సౌండ్కి సిద్ధు వచ్చే లోపల అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ రోజంతా కూడా అనన్య సిద్ధుని పట్టించుకోలేదు. తేజ సిద్ధుని నువ్వెందుకు వదినకు ప్రపోజ్ చేయలేదు అని అడగటంతో సిద్ధు తనని అక్కడికి రమ్మని ఎంత అడిగినా రాలేదు అంటాడు. వెంటనే తేజ సిద్ధుతో, చూసావా, ఇంకా నువ్వు ఏదైనా సరే వదిన ఎలా చెప్తే అలా వినాలి, కాదనటానికి వీలు లేదు, నీ పని అయిపోయింది అంటాడు నవ్వుతూ. నాకు నిద్ర వస్తోందిరా, పడుకోవాలని సిద్ధు వెళ్ళబోతుంటే నువ్వు మార్నింగ్ వదినకి ప్రపోజ్ చేయలేకపోయావు, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఏం పడుకుంటావు అంటాడు. ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నావు కదా, రేపు పొద్దున్న నీ పెళ్ళయ్యాక నువ్వేం చేస్తావో నేను చూడకపోతానా, అప్పుడు నేను నీ సంగతి చెప్తా అంటూ అక్కడ నుండి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు సిద్ధు. అనన్య డ్రెస్ వేసుకుని వాష్రూమ్ నుండి బయటకు రాగానే తేజ డోర్ కొడుతూ ఉంటాడు. అనన్య వెళ్ళి తలుపు తీసింది. సిద్ధు చేతిలో ఫోన్తో మంచం దగ్గర నిలబడి ఉండటంతో తేజకి హ్యాపీ హోలీ చెప్పి అనన్యకు కూడా హ్యాపీ హోలీ అంటాడు. అనన్య నవ్వుతో నీకు కూడా హ్యాపీ హోలీ అంటుంది. తేజ ఇంకా ఏదో మాట్లాడేలోపు వెంటనే సిద్ధు తేజ వైపు కోపంగా చూసి దగ్గుతాడు. ఏదో చెప్పబోయిన తేజ మధ్యలోనే ఆపేసి నాకు అర్జెంటు పని ఉంది, మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. తేజ మనసులో వీడొకడు వదినకి ప్రపోజ్ చేయలేడు కానీ మాట్లాడదామంటే మధ్యలో మాత్రం వెళ్ళిపోమన్నట్టుగా దగ్గి కోపం చూపిస్తాడు అనుకుంటూ వెళ్తాడు. అనన్య సడన్గా తేజ ఎందుకు వెళ్ళిపోయాడు, ఏమైంది అనుకుంటుంది. తర్వాత అనన్య రూమ్ బయటికి వచ్చి తను ఫోన్ మాట్లాడుతూ కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న కొన్ని గ్లాసులు పెట్టి ఉండడంతో ఫోన్ మాట్లాడుతూనే ఒక గ్లాస్ తీసుకొని అందులోది సగం తాగేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తన చేతిలోని గ్లాస్ తీసుకొని ఎందుకు తాగుతున్నావు అంటాడు. అనన్య ఫోన్ కట్ చేసి సిద్ధు వైపు కోపంగా చూసి తాగితే ఏమవుతుంది అంటుంది. ఇంతలో తనకి తల తిరగడం స్టార్ట్ అవ్వడంతో ఏంటి నాకు ఇలా తల తిరుగుతోంది సడన్గా అనుకుంటూ సపోర్ట్ కోసం పక్కనే ఉన్న సిద్ధు చేతిని పట్టుకుంది. వెంటనే సిద్ధు కూడా అనన్యని పట్టుకున్నాడు. సడన్గా నాకేమైంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది సిద్ధుతో. సిద్ధు అనన్యని చూసేసరికి అనన్యకి చేతుల్లో చెమటలు పడుతూ ఉంటాయి. ఎప్పుడూ లేదు, నాకెందుకో తేడాగా ఉంది అని సిద్ధు గుండెలపై తల ఆంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. ఇంకా నయం, ఇంట్లో ఎవరూ చూడలేదు. అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు, తేజ వాళ్ళు రూమ్లో నుండి ఇంకా బయటికి రాలేదు అనుకుంటూ అసలు ఇక్కడ ఎవరు పెట్టారో బుద్ధి లేదు అనుకుంటూ అనన్యని రూమ్లోకి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. తన మెడ చుట్టూ వేసిన చేతుల్ని తప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతన్ని గట్టిగా పట్టుకోవడంతో చేతుల్ని తీయలేకపోతాడు. అనన్య మెల్లగా అతని తలను పట్టుకొని వెనక్కి తీసి కళ్ళు తెరిచి సిద్ధునే చూస్తూ ముసిముసిగా నవ్వుతూ సిద్ధు అంది. అనన్యని ఎలాగైనా రూమ్లోకి తీసుకువెళ్దామని ట్రై చేసి అసలు తను వినిపించుకునే పరిస్థితిలో ఉండకపోవడంతో తన పరిస్థితి చూసి లాభం లేదనుకొని అనన్యని చేతుల్లోకి ఎత్తుకొని మెట్ల వైపు నడుస్తాడు. అనన్య తన కుడి చేతి వేళ్లతో సిద్ధు చెంపల మీద రాస్తూ నాకు ఇలా చేయడం చాలా ఇష్టం, ఇంతకు ముందు కూడా చేశాను, కానీ నువ్వు అప్పుడు పడుకొని ఉన్నావు అంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన స్నిగ్ధ తేజ వాళ్ళిద్దరినీ చూసి తేజ వదినకి ఏమైంది అంటుంది. ఏమీ కాలేదు, అక్కడున్న భంగ్ తాగింది కాబట్టి ఈరోజంతా కూడా వదిన రొమాంటిక్ మూడ్లో ఉంటుంది అంటాడు. అయితే ఇప్పుడు ఎలా అంటుంది. ఏం చేస్తాం, పొరపాటున తాగేసింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సిద్ధు తాగి తన ప్రేమని అనన్య దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాడు అనుకున్నా, కానీ రివర్స్ అయింది అంటాడు. సిద్ధు అనన్యని ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ రూమ్లో బెడ్ మీద కూర్చోబెట్టి తలుపు వేయడానికి తిరిగిన వెంటనే అనన్య మంచం మీద నుండి లేచి నిలబడి బ్యాలెన్స్ చేసుకోలేకపోతూ ఉంటుంది. వెంటనే సిద్ధు అనన్య పడిపోకుండా అతను ఆమె నడుమును పట్టుకున్నాడు. అనన్య తన నడుము నుండి అతని చేతుల్ని కొదుపుతూ కోపంగా అతని వైపు వేళ్ళని చూపిస్తూ నన్ను తాకకు, నా దగ్గర ఉండకు, నాకు నువ్వు అబద్ధం చెప్పావు అంటూ సిద్ధు చేతుల్ని తోసేస్తూ ఉంటుంది. సిద్ధు చేతులు తీయగానే మళ్ళీ ఆమె వెనక్కి పడిపోబోతుండటంతో అతను ఆమె చేతులు పట్టుకున్నాడు.
అనన్య తన చేతుల మీద ఉన్న సిద్ధు చేతుల వైపు చూసి పక్కకి మొహం తిప్పుకుంటుంది. అది చూసిన సిద్ధు నేను తాగినట్లు నటించడం వల్ల ఆమెకు కోపం వచ్చింది అనుకుంటాడు. సిద్ధు చేతుల్ని బలవంతంగా తీసేస్తుంది. సిద్ధు అనన్య నుండి తన చేతుల్ని తీయడంతో తను నిలబడటానికి గోడను సపోర్టుగా తీసుకుని నిలబడుతుంది. వెంటనే ఒక 2 అడుగులు వెనక్కి వేసిన సిద్ధు నేను నిన్ను తాకనులే అంటాడు. వెంటనే అనన్య సిద్ధుని చూస్తూ నాకు తెలుసు నీకు కీర్తన అంటే ఇష్టం అంటుంది. అది వినగానే సిద్ధు ఇప్పుడు కీర్తన గురించి ఎందుకు మాట్లాడుతోంది, నాకు కీర్తన అంటే ఇష్టం అంటుందేంటి, అది ఎప్పటికీ జరగని పని అనుకుంటాడు. సరే ముందైతే నువ్వు ఇప్పుడు పడుకో అని సిద్ధు అనగానే ఇప్పుడు నువ్వు మారిపోయావు, నాకు తెలుసు. నువ్వు ఆ రోజు ఏమన్నావు, నన్ను వదిలేయడానికి పెళ్లి చేసుకోలేదని చెప్పావు, కానీ మరి ఇప్పుడు ఏమంటున్నావు, నేను వదిలేయి అనగానే సరే అంటున్నావు అంటుంది. ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు పడుకో అనన్య అని సిద్ధు అనగానే లేదు ఇప్పుడే మాట్లాడాలి అని సిద్ధు వైపు తిరిగి సిద్ధు గుండెల మీద కొడుతూ ఉంటుంది. తర్వాత కాదు ఇప్పుడే చెప్పు, నువ్వు ఆమెను ఇష్టపడితే నా ముందు ఎందుకు తాగి నటించావు, తర్వాత నన్ను భర్తగా యాక్సెప్ట్ చెయ్యి అని ఎందుకు చెప్పావు, నన్ను మోసం చేశావు కదా అంటుంది అనన్య. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు, చెప్పేది విను అంటూ తనని కొడుతున్న అనన్య 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. అనన్య సిద్ధుతో నీకు ఇదే చివరి అవకాశం, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు మాత్రమే సొంతం, మన ఇద్దరి మధ్యలోకి ఎవరూ రాకూడదు, అదే నువ్వు కీర్తన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను అంటూ ఏదో చెప్పబోతుంది. వెంటనే సిద్ధు అనన్య మాటల్ని మధ్యలో ఆపేసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కీర్తన్ని కాదు, నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, ఆమె నా భార్య కాదు, అర్థమవుతోందా అంటాడు. అనన్య సిద్ధు షర్ట్ కాలర్ పట్టుకొని సిద్ధు కళ్ళలోకి చూస్తూ నువ్వు నా భర్తవి, నువ్వు నన్ను చూసి నాతో మాట్లాడాలి, ఆమెతో మాట్లాడొద్దు, ఆమెతో కలవద్దు అంటుంది. నీకు నన్ను చూసి స్వార్థం అనిపించినా పర్వాలేదు, నేనేమీ అనుకోను, నాది అనుకున్నది ఏదైనా నాకే సొంతం, నేను ఇంకొకరితో పంచుకోలేను అంటుంది. వెంటనే సిద్ధు మనసులో ఈమెకి నా మీద కోపం ఉందనుకున్నాను, కోపం కాదు తనకి అసూయగా ఉంది అనుకుంటూ నేను కీర్తనతో ఏం మాట్లాడతాను, జస్ట్ నాకు ఫ్రెండ్ అంతే, తను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేమిద్దరం అంతే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే కీర్తనతో మాట్లాడితే ఓర్చుకోలేకపోతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను కీర్తనతో మాట్లాడుతుంటే చూసి అలా ఈర్ష్యపడుతుంటే ఆనందంగా ఉంది అనుకుంటాడు. ఏంటి అలా ఉన్నావు, నాకు ఆన్సర్ చెప్పవా అంటుంది సిద్ధు ఏం మాట్లాడకపోవడంతో. దానికి సిద్ధు నాకు కీర్తన అంటే జస్ట్ ఫ్రెండ్ అంతే, నాకు నువ్వంటేనే ఇష్టం, నా ప్రేమ జీవితాంతం నీ మీదే ఉంటుంది, ఇంకెవరితో షేర్ చేసుకోలేను అంటాడు. అలా అయితే నాకు ప్రామిస్ చెయ్యి, నేనంటేనే నీకు ఇష్టమని, ఎప్పటికీ నాతోనే ఉంటానని అంటుంది. సిద్ధు తనని చూస్తూ నవ్వుతూ ప్రామిస్ అంటాడు. వెంటనే అనన్య సిద్ధు చెంప మీద చిన్నగా ముద్దు పెట్టి సిద్ధు గుండెల పైన తల వంచుకొని పడుకుంటుంది. అనన్య తనంతటి తను ముద్దు పెట్టింది అంటే ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు. తర్వాత ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. నెమ్మదిగా అనన్య కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. సిద్ధు నవ్వుతూ తను ముద్దు పెట్టింది గుర్తు చేసుకుంటాడు. చాలాసేపటికి అనన్యకి మెలకువ వస్తుంది. ఒళ్ళంతా నొప్పులుగా తలనొప్పితో ఉంటుంది. లేచి కూర్చుంటుంది. కళ్ళకంతా మసకమసగ్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కళ్ళు నులుపుకొని చూడగా సిద్ధు అనన్య దగ్గరికి వచ్చి ఈ మందు వేసుకో అంటాడు. ఇదా ఎందుకు అంటుంది. నువ్వు ఖాళీ కడుపుతో భాంగ్ తాగావు, ఇది ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది అంటాడు. అనన్య మందు వేసుకున్న తర్వాత నెమ్మదిగా బెడ్ దిగడానికి కాళ్ళు కింద పెడుతుంది. అప్పుడు సిద్ధు ఆమె వైపు వంగి ఇప్పుడు మనం ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలి, ఇప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అంటాడు. ఏంటి అంటుంది. అనన్య నాకు కీర్తన అంటే ఇష్టమే అంటాడు. ఈ విషయం సిద్ధుకి ఎలా తెలుసు అనుకుంటుంది. వెంటనే సిద్ధు చిలిపిగా నవ్వుతూ నీకు జెలసీ కదా, ఇందాక నువ్వు ఒప్పుకున్నావు అంటాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా సిద్ధునే చూస్తుంది. వెంటనే అనన్యతో సిద్ధు నేను ప్రేమించే ఏకైక వ్యక్తివి నువ్వు, అంతే అనన్య, నువ్వు నిన్న జెలసీతో ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్టుగా సిద్ధు వైపు చూసి జెలసీనా అంటుంది. సిద్ధు నవ్వి అవును జెలసీనే, నీకు ఎంత జెలసీ ఉందో నిన్న చూశాను నేను, నాకు కీర్తన ఫ్రెండ్ అంతే ఇంకేం కాదు అంటాడు. అనన్య సిద్ధుతో ఆమె నీకు ఫ్రెండ్ అయితే ఏంటి కాకపోతే ఏంటి, ఏం సంబంధం లేదు నాకు, ఎలా ఉన్నా నాకు అనవసరం అంటుంది. వెంటనే సిద్ధు నవ్వుతూ అవును
నువ్వు నిజంగా ఏం పట్టించుకోవు, కరెక్ట్ అంటాడు. నాదేది ఎవరికి ఇవ్వను, నాది అనుకునేది నాదే. నేను ఎవరితో షేర్ చేసుకోలేను. అలాగే నువ్వే నా భర్తవి, నువ్వు నాతోటి ఉండాలి, నాతోనే మాట్లాడాలి అంటుంది. అనన్య, నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదు, నన్ను నమ్ము అంటాడు సిద్ధు. వెంటనే అనన్య ఎటో చూస్తూ, నువ్వెన్ని అబద్ధాలైనా చెప్తావు, నేను తాగి ఉన్నాను కదా, నువ్వేమీ అబద్ధం చెప్పినా నిజమేనేమో, అలా అన్నానేమో అనుకుంటాను, నేను అస్సలు అనలేదు, నమ్మను అంటుంది. సిద్ధు అనన్య చెంపపై ముద్దు పెట్టి తన మెడవంపు మీద కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది. సిద్ధు ఇంకా తన మెడవంపు దగ్గర ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. అనన్య సిద్ధుతో సిద్ అంటూ మాట రానట్టుగా మత్తుగా చెప్తుంది. సిద్ధు అనన్య చెవి దగ్గర, నిన్న నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు తెలుసా అంటూ గుసగుసలాడతాడు. అబద్ధం చెప్పడం ఆపు అంటుంది. నువ్వు నన్ను సిద్ అని పిలిచావు నీ నోటితో, అలా అన్నది వింటూ ఉంటే చాలా బాగుంది. అయినా నేను నీకు అబద్ధం చెప్పను. నీకు నేను నచ్చకపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు ఆపేసేదానివి అంటాడు. సిద్ధు అన్న మాటలకి అనన్య మొహం ఎర్రగా కందిపోయి సిద్ధు మొహం చూసే ధైర్యం లేక తల కిందికి పెట్టి కిందికి చూస్తూ ఉంటుంది. అనన్య, మళ్ళీ చెప్తున్నాను విను, నాకు కీర్తన అంటే ఇష్టం లేదు, ఐ లవ్ యూ అంటాడు. ఒకసారి సిద్ధు మొహం చూసి మొహం తిప్పుకుంటుంది. సిద్ధు అనన్యనే చూస్తూ, నేను నిన్ను మాత్రమే చూస్తాను, నీతోనే మాట్లాడతాను. నీకు ఒకవేళ కీర్తనతో మాట్లాడితే నచ్చకపోతే చెప్పు, మానేస్తాను, అంతేకాని నిన్ను వదులుకోను అంటాడు. సిద్ధు అలా అనడంతో అనన్య సిద్ధునే చూస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఆలోచించకు, నాకు నీ తర్వాత ఎవరైనా అంటాడు. వెంటనే అనన్య, కొంచెం పక్కకి జరగండి, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి సిద్ధుని అడగటంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు అనుకుంటాడు. వెంటనే అనన్య సిద్ధు నుండి తప్పించుకోవడానికి నాకు మంచి సాకు దొరికింది అనుకుంటూ సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తుంది. నిలబడలేక తిరిగి మంచం మీద కూర్చుండిపోతుంది. బాబోయ్, ఏంటి ఇప్పుడు ఇతను ఏమనుకుంటాడు, ఇలా తాగాను అనుకుంటుంది. సిద్ధు వాష్రూమ్కి వెళ్ళాలన్నావు కదా అని చెప్పి ఆమెని వాష్రూమ్ డోర్ దగ్గర నిలబెట్టి, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ బెడ్ మీద కూర్చుంటాను, నీకేం టెన్షన్ లేదు, ఏదైనా అవసరమైతే పిలువు అంటాడు. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఉంటుంది. అక్కడ వాష్రూమ్ దగ్గర దిగపెట్టిన తర్వాత కూడా అనన్య సిద్ధు మెడ నుండి చేతులు తీయదు. తర్వాత సిద్ధు చెవి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని ముందు సిద్ధు బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్టుగా దగ్గర దాకా వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు సిద్ధు, నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు థ్యాంక్స్ చెప్పడానికా నా చెవి దగ్గరికి వచ్చావు, నువ్వు నన్ను మోసం చేశావు అంటాడు. వెంటనే అనన్య నవ్వుతూ, నువ్వు తాగి నన్ను మోసం చేశావు, తాగకుండానే తాగినట్టు యాక్ట్ చేసి నన్ను మోసం చేశావు, చెల్లుకు చెల్లు ఇప్పుడు అంటుంది. చెల్లుకు చెల్లు ఎక్కడైంది, నువ్వు నా చెంప మీద ముద్దు పెట్టుకొని పడుకున్నావు నిన్న, అయితే ఇప్పుడు నేను కూడా చెల్లు చేయాలా అంటాడు. నీ ఇష్టం అంటుంది. ఇది ఊహించని సిద్ధు షాక్ అయ్యి ఏంటి అంటాడు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.